తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది అనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఊహించే ఉండదు. తాము అనుకుంటే ఎవరినైనా సరే ఏమైనా చేయగలమనే ధీమాలో తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే కాలం కలిసి రానప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? పాపం టీడీపీకి కాలం కలిసి రాలేదో లేకపోతే మరే కారణమో తెలియదు, కానీ అనుకున్నవి ఏవి కూడా జరగడం లేదు. అన్నీ కూడా తిరగబడుతున్నాయి. 1.5 సంవత్సరం క్రితం, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద అస్త్రాలని ప్రయోగించారు. అయితే అది కాస్త తుస్సుమనిపించిన, నిజానికి అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకుంటే కూటమి ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తుంటే ఎవరు కూడా ఏమీ అనేవాళ్ళు కాదు. ప్రజల నుంచి కూడా మంచి సానుకూలత వచ్చేది. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడానికే పూర్తిగా ఆ టైం మొత్తాన్ని కూడా వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, అదేవిధంగా చేపల నూనె కలిపారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర వివాదాలు చేసినటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసింది. దేవుడి వేషంలో తాను ఎక్కడ వెనుకబడతానో అనేసి పవన్ కళ్యాణ్ గారు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలకు చేపల నూనె కూడా జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా విరుచుకుపడ్డాడు. కింది నుంచి పైకి మెట్లు గడిగాడు. అయాం సనాతని అని చెప్పేసి ఊగిపోయి మరీ మాట్లాడాడు. ఇంకా నారా లోకేష్ గారు, ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తండ్రి ఒకటంటే కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు 10 మాటలు ఎలా అనాలో బాగా నేర్చుకున్నాడు. ఇంకా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా మాట్లాడించాలో కూడా నారా లోకేష్ గారు అవి బాగా నేర్చుకున్నాడు. ఇంకా వాళ్ళ మీడియాలో అయితే నా సామాన్యంగా దాని మీద డిబేట్లు పెట్టి రచ్చ రంబోలే, ఇంకా మామూలు గుడిగా. ఇలా అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకొని ముప్పేట దాడి చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారం కాస్త సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలోనే సిట్ టీటీడీ లడ్డు కల్తీ ఆరోపణల మీద విచారణ జరిపింది. పాలకులు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వు, చేపల నూనె అటువంటి అవశేషాలు ఏవి కూడా కలవలేదు అని చెప్పేసి ఆ నివేదిక సమర్పించడం జరిగింది. సో కూటమి నేతలు తీవ్ర షాక్ గురయ్యారు. పాపం అందరూ కూడా తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా షాక్ అయ్యారు. ఏదరా మనం అనుకునేది ఒకటే జరిగింది ఒకటనేసి. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరికించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం తపన పడింది. కానీ ఈవెన్ ఆ సిబిఐ సిట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు లేవు. ఏ నాయకుడిని అక్కడ ప్రస్తావించలేదు. అట్ ది సేమ్ టైం ఆ కొవ్వులో ఎక్కడ కానీ లడ్డూలో ఆ నెయ్యిలో ఎక్కడ కానీ జంతువుల కొవ్వు అటువంటి అవశేషాలు ఏమీ లేవని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఏర్పాటైనటువంటి ఏకసభ్య కమిషన్, ఒకసారి మనం దాని గురించి పరిశీలన చేస్తే అసలు ఏకసభ్య కమిషన్ ఎందుకు వేశారంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని అత్యుత్సాహం కాకపోతే, సిబిఐ నేతృత్వంలోనే సిట్ నివేదిక చంద్రబాబు నాయుడు గారి అండ్ కోకు తీవ్ర నిరాశను మిగిల్చినందుకైనా ఆయన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ కమిషన్ ద్వారా తనకు ఎలా కావాలో అలా రిపోర్ట్స్ తెప్పించుకోవడం కోసమేనా? అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు తాజాగా టీటీడీకి సంబంధించి మరో 2 సంచలనాలు వెలువడి వచ్చాయి. సహజంగా టీటీడీ ఎప్పుడు ఎక్కడ తన సొమ్ముతో భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టలేదు ఇప్పటి వరకు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడైనా సరే భూములు, ఎక్కడైనా సరే దేవాలయాలు కట్టాలంటే అక్కడ ప్రభుత్వ భూములు తీసుకోవడమో లేకపోతే ఇంకెవరు దాతల భూములు ఇస్తే అక్కడ నిర్మిస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైము కూటమి ప్రభుత్వంలో అసలు ఎవరికి తెలియని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి దేవస్థానం ఎప్పుడు కానీ ఎక్కడా కానీ తన సొమ్ముతో భూములు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టలేదు. స్వామివారిపై అంచెలంచెల భక్తి విశ్వాసాలతో ఉచితంగా స్థలాలు, అలాగే ఇతర ఇంకేవైతే అవసరం ఉంటాయో సమర్పించుకుంటుంటారు. ఇది తరాలుగా అలా సాగిపోతూ వస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి రాజధాని అమరావతిలో
శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలనేసి అనుకున్నారు. చాలా గొప్ప విషయం, మంచిదే. స్వామివారి సొమ్ము, టీటీడీ సొమ్ము 12.50 కోట్లతో రాజధానిలో 25 ఎకరాల భూమి కొనుగోలు చేయించాడు నారా చంద్రబాబు నాయుడు. అక్కడ ఫ్రీగా ఇవ్వలే, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు ఖర్చు పెట్టి 12.50 కోట్లతో 25 ఎకరాల భూములు కొనుగోలు చేసి, అలా కొనుగోలు చేయించడంతో పాటు టీటీడీ నిధులతోనే ఆలయ నిర్మాణం కూడా చేపట్టారు. కలియుగ దైవం ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి నిధులతోనే స్థలాలను కొనుగోలు చేయించడం భక్తుల హృదయాల్ని కలిచివేస్తుంది. ఈ వ్యవహారం మీద కూటమి నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకో మరి అంత భయం? స్పందించకపోవడం తప్పు చేశారనేందుకు ఇది నిలువెత్తు నిదర్శనం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. తర్వాత అదొకటే కాదు, తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారం బయటపడింది. 7 కొండల మీద వేసినటువంటి శ్రీవారికి భక్తులు సమర్పించినటువంటి బంగారం, వెండి ఆభరణాలు అక్కడ చిరు ఉద్యోగి పెంచరయ్య దొంగలించడం తీవ్ర సంచలనం కలిగిస్తుంది. పట్టుబడినటువంటి ఆభరణాల సొమ్ము అక్షరాల కోటి రూపాయలకు సంబంధించి బంగారు బిస్కెట్లు వేపేశాడు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరకామణిలో 76,000 రూపాయలు విలువైన విదేశీ కరెన్సీ మీద రాద్ధాంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పుడు తమ పాలనలో ఏకంగా కోటి రూపాయలు విలువైనటువంటి వస్తువులు చోరీకి గురైనా కానీ ఇప్పటివరకు ఏ ఒక్కడు కూడా మాట్లాడడం లేదు. ఏం బీజేపీ నాయకులు ఎక్కడికి వెళ్ళారు? సనాతన ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు స్పందించలే? టీటీడీ విషయంలో కూటమికి ఏమాత్రం నిబద్ధత లేదనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిణామాల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తేలికుట్టిన దొంగల్లాగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే ఈ సమయానికి ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు. వైఎస్ జగన్ క్రిస్టియానిటీని అడ్డుపెట్టుకొని మతస్త్రాన్ని ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి టీటీడీని తెలుగుదేశం పార్టీ చాలా బాగా వాడుకుంటుంది అనడానికి నిదర్శనం ఇది. అయితే తెలుగుదేశం పార్టీ అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. ఏదో కలిసి రావడం లేదన్న బెంగ కూడా తెలుగుదేశం పార్టీని వెంటాడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టినప్పుడు ఎవరు కూడా బాగుపడిన చరిత్ర ఎక్కడైనా కనిపించలేదు మనకి. ఇప్పుడు అదే జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూడా. ఒకవేళ తాము అనుకున్నట్టు రాజకీయంగా లాభం రాకపోగా నష్టం జరుగుతుందనేసి తెలుగుదేశం పార్టీ ఆవేదన చెందుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మొదట్లో వైసీపీ కూడా షాక్ గురైంది. ఈ ఆరోపణల నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచన నుంచి మొదలైనటువంటి ఎదురుదాడి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఆత్మరక్షణ కూడా పడేసింది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల కంపెనీ షేర్లు భారీగా పతనం కావడం కూడా జరిగింది. భారీగా పడిపోయాయి. సొంత కంపెనీ పరపతిని కాపాడుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు వివాదాస్పదం నుంచి బయటపడాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తమ రాజకీయంగా బద్నాం చేయాలని కుట్రకు తెరలేపినప్పుడు తాము ఎందుకు విడిచిపెడతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అందుకే నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఆడనివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు కూడా సంధిస్తుంది. సో రానున్న రోజుల్లో ఇంకెన్ని అస్త్రాలు బయటకు వస్తాయని కూడా చూడాలి. అదేవిధంగా బీఆర్ నాయుడు గారు రాష్ట్రాలు ఏ విధంగా బయటకు వచ్చారో మనం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే దేవుడితో పెట్టినవాడు ఎవడు కూడా